గుంటూరు ఏటుకూరు రోడ్డు డిఎస్ నగర్ వాసులకు గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ శుభవార్త తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీ ఫారాలు రిజిస్ట్రేషన్ చేపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బృందావన్ అపార్ట్మెంట్స్ పక్కన ఉన్న పీకల వాకును ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక 14 డివిజన్ కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ కార్పొరేటర్ కొంపల్లి మాలకొండయ్య ఆధ్వర్యంలో డిఎస్ నగర్ వాసులు వారికి బ్రహ్మరథం పట్టారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాలకొండయ్య మాట్లాడారు. ఈ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని కూటమి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుదే నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు డిఎస్ నగర్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థి మరియు మహమ్మద్ నజీర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎస్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వచ్చేసినారు. ఇంటింటి కార్యక్రమానికి వచ్చేసిన 10,000 మందితో డిఎస్ నగర్లో ముఠా కార్మికులు, వ్యాపారస్తులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మన మహిళామణులు అందరూ స్వాగతం పలికి బ్రహ్మాండమైన అఖండ మెజార్టీతో గెలవాలని అందరూ మహిళలు దీవించి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మమ్మల్ని అందరినీ ఇక్కడ డిఎస్ నగర్లో సమస్యలు ఏందని చెప్తే, ఈ పీకలవాగు ఉంది, పీకలవాగు ముస్తాఫా గారు కొబ్బరికాయ కొట్టి వదిలేసి ఆ వదిలేసి చేయకపోయినాడు, అసలు చేయకపోయినా ఇబ్బంది లేదు. కానీ అది కొద్దిగా చేసి జనాలందరికీ నరకం చూపిస్తున్నాడు మనం ఈ ముస్తాఫా గారు. ముస్తాఫా గారు గెలవడానికి ఉద్దేశం మీద ఇప్పుడు వాళ్ళ కూతురుని ఒక ఆమెను పెట్టారు. వాళ్ళ కూతురికి అసలు ఏమీ తెలియని మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ పీకల వాగు వాళ్ళ కూతురు గెలవడానికి ఆ పీకల వాగు పనులు పెట్టాడు. ఇక్కడ నజీర్గా ఇప్పుడు పెమ్మసాని గారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఇక్కడ పట్టాలు లేవు, బీఫారాలు లేవు. బీఫారాలు అందరూ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేపిస్తామని చెప్పినారు. ఈరోజు ఎన్డీఏ కూటమి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థి గారు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నజీర్ అహ్మద్ గారు మా 14వ డివిజన్కు రావటం జరిగింది. వచ్చిన తర్వాత బృందావన్ అపార్ట్మెంట్లో వినాయక స్వామి గుడి దగ్గర పూజలు చేసుకొని ఆ తదుపరి కార్యక్రమాన్ని భారీ ఊరేగింపుతో 14వ డివిజన్లో మొదలై రాములవారి గుడి దగ్గర కొంపల్లి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో, మాజీ కార్పొరేటర్ కొంపల్లి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో జనం తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ యొక్క మా డిఎస్ నగర్లో భారీ మెజారిటీ వస్తుంది. పెమ్మసాని గారు పట్టాలు ఖచ్చితంగా ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. ఇంకా జనం ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు మీద వేసి ఈ యొక్క పట్టాలు తెప్పించుకునేదానికి కృషి చేస్తారు. ఈరోజు అంతా వైభవంగా బ్రహ్మాండంగా ఈ ర్యాలీ కార్యక్రమం మా వార్డులో జరిగింది.